హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ వీడియో వచ్చేసి ఈ డ్రెస్ని నేను కటింగ్ అయితే చేసేసాను అనమాట. పూర్తిగా కటింగ్ చేసిన తర్వాత వచ్చేసి మనము లైనింగ్ని ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది చెప్తానండి. ఇది రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్ అనమాట. రాంగ్ సైడ్ అయితే పెట్టుకున్నాను, దాని మీద వచ్చేసి లైనింగ్ అనేది పెట్టుకున్నాను అనమాట. ఇలా పెట్టుకోవడం వల్ల మనకు ప్రాఫిట్ ఏంటి అంటారేమో, చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ఈజీ మెథడ్ అండి ఇది. నీట్ ఫినిషింగ్తో కూడా వచ్చేస్తుంది అండ్ అలాగే మనము స్టిచ్చింగ్ చేయడంలో మనకు ఇబ్బందిగా ఉండదన్నమాట. అంటే తొందరగా అయిపోతుంది అనే నా ఉద్దేశం అండి. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇలా నేను చూపిస్తున్న విధంగా మనము నీట్గా ఇలా అటాచ్ చేసుకుంటే కనుక ఫెవికల్ని ఇలా పెట్టుకోవడం వల్ల మనం మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. నెక్ దగ్గర ఎలా చేస్తారు అనేసి డౌట్ ఉంటుంది కదా. నేను వచ్చేసి నెక్ని క్యాన్వాస్ తోటి, లైనింగ్ క్యాన్వాస్ తోటి నేను తిరగదిప్పుకుంటాను అనమాట. అది ఎలా అనేది వీడియోలో మరొక వీడియో అయితే తీసి చూపిస్తానండి. ఇప్పుడైతే నేను ఫెవికల్ తోటి ఈ లైనింగ్ని ఇలా అటాచ్ చేసేస్తున్నాను అనమాట. లైనింగ్ అయితే మనం కరెక్ట్గా అయితే కొలతలు పెట్టుకొని కటింగ్ అయితే చేసుకుంటానమాట. ఇలా కట్ చేసుకున్న దానిని ఇలా ఫెవికల్తో అటాచ్ చేస్తానన్నమాట. అటాచ్ చేసుకొని నీట్గా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా డాట్ అనేది వేసుకోవాలి. అక్కడ వేసుకున్న తర్వాత మనకు ఇలా అటాచ్ అనేది చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత మనము కటింగ్ అయితే ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయి కదా, అవన్నీ కటింగ్ చేసేస్తే కనుక ఒక 5 minutes ఆరబెట్టేస్తే కనుక ఆరిపోతుందండి. మనం ఐరన్ కూడా చేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఐరన్ బాక్స్ ఉంటుందని లేదు కదా. కొందరికి అవైలబుల్లో కూడా ఉండొచ్చు, కొందరికి లేకుండా కూడా ఉండొచ్చు. అందుకే నేను వచ్చేసి లేని వాళ్ళ కోసం కూడా ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ఇలా మనము ఇలా అటాచ్ చేయడం వల్ల మనము మళ్ళీ స్టిచ్చింగ్ అనేది ఉండదన్నమాట. సైడ్ స్టిచెస్ చేయడం ఉండదు. జస్ట్ నెక్ తిరగదిప్పుకొని సైడ్స్ జాయింట్స్ అయితే హ్యాండ్స్ని హ్యాండ్స్ని అటాచ్ చేసేసి తర్వాత సైడ్ స్టిచెస్ చేసేస్తే సరిపోతుందన్నమాట. అంతేనండి, ఎంతో ఈజీగా కదా, నీట్గా రెడీ అయిపోతుందన్నమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే చేయండి, నీట్గా అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా ఎలా అనిపిస్తుంది అనేది నాకు ఒకసారి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మరొక వీడియో కూడా పోస్ట్ చేస్తానన్నమాట, ఒకవేళ మీకు అర్థం కాకపోతే. ఓకేనా? ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే పెట్టుకోండి. ఒకసారి అద్దేయండి చేతితో. ఇలా అద్దేస్తే గనక మనకు క్లాత్ అనేది అంటుకుంటుందన్నమాట. ఫెవికల్ బాగా అంటుకుంటుంది. ఓకే, మళ్ళీ ఐరన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి. తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అదే ప్రకారంగా నీట్గా మనకు ఇలా ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి కదా, అవి మొత్తం మన లైనింగ్ కటింగ్ చేసాం కదా దాని ప్రకారంగా అటాచ్ చేసుకున్న విధంగా మనము కటింగ్ అయితే చేసుకోవాలండి. చేసుకుంటే కనుక మనకు మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఇక్కడికైతే నాకు కరెక్ట్గా అయిపోయింది కదా. ఇటు సైడ్ కూడా సేమ్ ఇలాగే. ఓకే, ఇలా నీట్గా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కటింగ్ అయితే చేసుకోండి. చూసారు కదా ఇలా. తర్వాత మనము నడుము దగ్గర కూడా ఇలాగే నీట్గా. ఓకేనా? ఇలా నీట్గా కటింగ్ అయితే చేసుకోండి. సంక దగ్గర కూడా మనము ఎలా ఆల్తీ డ్రెస్ని కటింగ్ చేసామో అదే విధంగా మనం కటింగ్ అయితే చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ నాకు కొంచెం ఎక్కువగా ఉన్నట్టు కనిపించింది, అందుకే ఇది కూడా కట్ చేసుకుంటాం. ఖర్చులు కూడా పెట్టుకోండి, ఎందుకంటే సెంటర్ మార్కింగ్ పెట్టుకుంటే కనుక మనము నీట్గా మళ్ళీ మనము నెక్ అటాచ్ చేసేటప్పుడు ఆ పాయింట్ అనేది అర్థమవుతుంది ఎక్కడికి వస్తుంది అనేసి. ఓకేనా? ఇలా నీట్గా నేను డ్రెస్ మార్కింగ్ పెట్టిన చోట కూడా సేమ్ అదే విధంగా మనం అయితే ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. సారీ అండి, మా బాబు అయితే వీడియో తీస్తున్నాడు, సరిగ్గా తీయలేదన్నమాట, ఏమనుకోవద్దండి. ఇప్పుడు నీట్గా ఇలా కత్తిరించుకోండి. ఓకేనా? తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా. డ్రెస్ మెటీరియల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి, కానీ హెవీ వర్క్, ఫుల్ వర్క్ వచ్చేసింది అనమాట, ఎంబ్రాయిడింగ్ వర్క్. అండ్ అలాగే అద్దాలు అయితే వచ్చాయండి.
నాకైతే మిర్రర్స్ వచ్చాయి. అది ఎలా కుట్టాలి అనేది కొంచెం డౌట్గా ఉంది. ఎందుకంటే మిర్రర్స్ వచ్చాయి కాబట్టి ఒక్కసారి సూది కనుక పడితే సూది అనేది ఇరిగిపోతుంది అనమాట. నీట్గా చూసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. దీని ప్యాంట్ అయితే స్టిచ్చింగ్ చేశాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. నిన్న లైవ్లో అయితే చేశాను. మీకు కావాలి అనుకుంటే కనుక మీరు ఆ లైవ్ని వాచ్ చేసుకోండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది. మీకు ఒకవేళ కావాలి అంటే కనుక నేను లింక్ కూడా షేర్ చేస్తాను ఈ వీడియో కింద. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్కి వర్క్ వచ్చింది అనుకుంటున్నారా? కాదండి. ఈ పాప కొంచెం పొట్టిగా ఉందన్నమాట. పొట్టిగా ఉండడం వల్ల నాకు వర్క్ అనేది కొంచెం మిగిలిపోయిందనమాట పైకి. చూసారు కదా, ఆ డ్రెస్ అయితే షార్ట్గా ఉంది. దాని పైకి అయితే ఈ మెటీరియల్ అనేది చాలా వరకు పైకి వచ్చిందనమాట. ఈ పైన ఉన్న డ్రెస్ని నేను ఏం చేశానంటే కొంచెం వర్క్ వచ్చినట్టు బాగుంటుందనేసి పైకి అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇది రాంగ్ సైడ్ అండి, రైట్ సైడ్ అనమాట. ఒక సైడ్ అయితే కొద్దిగా వర్క్ రాదు, స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకేమి ఇబ్బంది లేదు. చూసారు కదా, ఇక్కడికి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడికి వెళ్ళిపోయినా కూడా ఒకటే, వెళ్ళిపోయినా ఒకటే. మనము ఇలా చేసుకోవడం వల్ల తర్వాత వచ్చేసి కింద మనము దీనికి కూడా హెమ్మింగ్ అంటే లోపలికి పట్టీలాగా నేను కవర్ చేసేద్దాం అనేసి ఈ పట్టీ ద్వారా దీనికి కూడా లైనింగ్ అనేది అటాచ్ అనేది చేసేస్తున్నాను. ఎందుకంటే నీట్ ఫినిషింగ్తో ఉంటుంది డ్రెస్ మొత్తం అనేసి ఇలా అయితే పూర్తిగా అటాచ్ అయితే చేసేసాను అనమాట. ఒక 3/4 హ్యాండ్స్ అండి ఇవి. ఇలా చేసుకున్న వల్ల మనకు తొందరగా పని అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను కూర్చున్నా కూడా ఒక హాఫ్ అన్ అవర్లో డ్రెస్ అనేది కంప్లీట్ చేసేస్తాను. అంత ఈజీగా ఉంటుందన్నమాట. ఒకసారి మీరు కూడా కామెంట్ చేసేయండి. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేస్తే కనుక మీకు ఒక్కటి కూడా అర్థం కాదనమాట. మధ్యలో నేను పాయింట్స్ అనేది చెప్తూ ఉంటాను. ఆ పాయింట్స్ని మీరు మిస్ కాకుండా వింటే గనక మీకే యూజ్ అవుతాయి అన్నమాట ఆ పాయింట్స్ అనేది. ఓకేనా. ఇలా మనము నీట్గా ఇలా ఒత్తేయాలన్నమాట. ఒత్తేస్తే కనుక ఫెవికల్ అనేది అటాచ్ అయిపోతుంది తొందరగా. తర్వాత వచ్చేసి మనము ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చులు ఉన్నాయి కదా, అవి అయితే ఇలా కత్తిరించుకోవాలి నీట్గా. ఓకేనా. ఇలా కత్తిరించుకున్న తర్వాత ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా మనము కట్ చేసుకోవాలి. నేనైతే ఓవరాల్గా మీకు పూర్తి వీడియో అయితే చూపించాలనేసి ఇలా చూపిస్తున్నానండి. ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా మీకు అర్థం కాలేదు అనుకుంటే కనుక ఒకసారి కామెంట్ అయితే చేసేయండి. తర్వాత నేను అదే చెప్తారు కదా, కరువు అయితే తీసుకోలేదు. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసుకుంటానండి. అందుకే కటింగ్ టైంలో నాకు గుర్తుకు రాలేదన్నమాట. ఇది తిరగదిపోతాననేసి కొంచెం డౌట్గా ఉండి వెళ్ళిపోయాను. ఇది వచ్చేసి ఇలా అటాచ్ చేసేసి ఇక్కడ అనేది ఫోల్డింగ్ చేస్తానని చెప్పాను కదా, అలా ఫోల్డ్ అయితే చేసేస్తానమాట. చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్తో ఉంటుందండి. ప్లీజ్ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను కామెంట్లో రిప్లై కూడా ఇస్తాను. అండ్ అలాగే ఒకవేళ మీకు అర్థం కాలేదు అంటే కనుక మరొక వీడియో కూడా నేను షేర్ చేస్తానన్నమాట. సేమ్ ఇలాంటివి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసి ఉన్నానండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ అలాగే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది నేను ఎక్కడ ఏమేం చేస్తున్నానో, ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నాను అనేది వాచ్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా. ఇలా ఫెవికల్ పెట్టుకోవడం వల్ల మనకు ఏ ప్రాబ్లం ఉండదండి. చాలా అంటే చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఫెవికల్ అయిపోయింది ఫ్రెండ్స్, అందుకే కొంచెమే ఉంటే ఈ డ్రెస్ కూడా కొంచెమే ఉంది కదా, అటాచ్ చేసేద్దామనేసి నేనైతే దానినే ఒత్తి మరీ చేస్తున్నానమాట. ఏమనుకోద్దండి, పిసినారి అనుకుంటారేమో, అలా కాదండి. ఉన్నది మనం వేస్ట్ అనేది చెయ్యమన్నమాట. ఉన్న దాంట్లోనే సర్దుకుపోవడం అనేది నా ఉద్దేశం, అంతేనండి. మరొకటి ఏం లేదు. ఇప్పటికీ డ్రెస్ కూడా అయిపోయింది, అలాగే ఫెవికల్ కూడా అయిపోయింది అనమాట. మనకు నీట్గా అయిపోయిందనమాట. మరొకటి కొనుక్కొని రావాలండి. నా దగ్గర అయితే ఇప్పుడు అవైలబుల్లో లేదు, అందుకే మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను. అదైతే ఇంకా రాలేదు, అందుకే ఉన్న దాంట్లోనే సర్దుకుపోవాలనేసి ఇలా చేస్తున్నాను అనమాట. మరొక ఉద్దేశం అయితే ఏం లేదండి. ప్లీజ్ తప్పుగా అపార్థం అయితే చేసుకోవద్దండి. ఓకేనా. తర్వాత ఇలా నీట్గా మనము కటింగ్ అయితే చేసేసుకుంటాం కదా. చేసుకున్న తర్వాత నేను ఏమేమి కత్తిరించాను, ఏమేమి అటాచ్ చేశాను అనేది చూపిస్తాను చూడండి. హ్యాండ్స్కి ఇలా వచ్చేస్తుంది అనమాట వర్క్ మొత్తము. చాలా అంటే చాలా బాగుంది కదా. ఆ పీస్ అంటే
కింద డ్రెస్కి మనకు ఎక్స్ట్రా క్లాత్ వర్క్ వచ్చిన దానికి నేను హ్యాండ్స్కి అటాచ్ చేసేసాను అనమాట. చాలా బాగుంది కదా. ఇలా మీకు కూడా ఏమన్నా క్లాత్ మిగిలితే వర్క్ మిగిలితే కనుక ఇలా కూడా ట్రై చేసి చూడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.